నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. బెంగాల్ సుల్తానా పతనం, నందిగ్రామ్ పులికి పట్టాభిషేకం, దీదీ కోటలో కమల వికాసం, ఇంద్ర పతనం వెనుక అసలు కథ, నాడు సైన్యాధిపతి నేడు అధిపతి, ఎవరి సువేందు అధికారి. మరి బెంగాల్లో బీజేపీ వికాసంలో కీలక పాత్ర పోషించిన కేంద్ర మంత్రి నిషిత్ ప్రామాణిక్. భారత రాజకీయ చరిత్రలో ఒక మహా సామ్రాజ్యం కుప్పకూలింది. ఒకప్పటి అజేయ శక్తి నిప్పు కణిక దీదీ కోట నేడు బద్దలైంది. బెంగాల్ గడ్డపై దశాబ్దాల కమ్యూనిస్టు పాలన తుడిచిపెట్టిన మమతా బెనర్జీకి కాలం ఇప్పుడు అదే తరహాలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసింది. ఒకప్పుడు ఆమెకు కుడి బిజంగా ఉండి నందిగ్రామ్ పోరాటంలో వెన్నంటే నిలిచిన సైన్యాధిపతే ఇప్పుడు ఆమె సింహాసనాన్ని దక్కించుకున్నారు. ఆయనే సువేందు అధికారి. ఇక బెంగాల్ తొలి భాజపా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించబోతున్న సువేందు ప్రస్థానం ఒక హై వోల్టేజ్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తుంది. అసలు దీదీ సామ్రాజ్యం ఎందుకు కూలింది, సువేందు చదరంగం ఎలా సాగింది, ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. బెంగాల్ రాజకీయం అంటేనే రక్త పోరాటం పంతం. మరి 1970లో ఒక రాజకీయ కుటుంబంలో జన్మించిన సువేందు రాజకీయం పుట్టినప్పుడే అబ్బింది. మరి కాంగ్రెస్ కౌన్సిలర్గా మొదలైన ప్రయాణం 2007 నందిగ్రామ్ ఉద్యమంలో మలుపు తిరిగింది. వామపక్షాలు సెజ్ నిర్ణయానికి వ్యతిరేకంగా సాగిన రణరంగంలో మమతా బెనర్జీ వెనుక అసలైన బలం ఆనాడు సువేందునే. మరి జంగల్ మహల్ ప్రాంతంలో తృణమూల్ను వేళ్ళూనుకునేలా చేసిన వ్యూహకర్త కూడా ఆయనే. ఎంపీగా, మంత్రిగా దీదీ క్యాబినెట్లో నెంబర్ 2గా ఎదిగారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వేళ బెంగాల్ రాజకీయాల్లో అసలైన ట్విస్ట్ మొదలైంది. అధికారం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మమత తన వారసుడిగా మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తెరపైకి తేవడం, పార్టీలో సువేందు ప్రాభవాన్ని తగ్గించడం చిచ్చురేపింది. అటు శారదా స్కామ్ ఆరోపణలు, ఇటు పార్టీలో అంతర్గత అవమానాలు సువేందును ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఇక లాభం లేదనుకున్న ఆ మాస్టర్ మైండ్ 2020లో తృణమూల్ గూటిని వీడి కమలం తీర్థం పుచ్చుకున్నాడు. 2021లో నందిగ్రామ్ వేదికగా సాక్షాత్తు మమతా బెనర్జీనే ఓడించి జైంట్ కిల్లర్గా అవతరించారు. అప్పటి నుంచే దీదీ సామ్రాజ్యానికి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రభుత్వం మారాలంటే కేవలం హామీలు ఇస్తే సరిపోదు, ప్రజల్లో అసహ్యం కూడా పుట్టాలి. మరి తృణమూల్ సర్కార్ సరిగ్గా అక్కడే దెబ్బతిన్నది. స్కూల్ టీచర్ ఉద్యోగాల కోసం లంచాలు, బెంగాల్ వీధుల్లో దొరికిన కోట్ల రూపాయల నగదు సామాన్య ప్రజల వెన్నులో వణుకును పుట్టించాయి. మరి ప్రతి ఇసుక లారీకి, ప్రతి సిమెంట్ బస్తాకు తోలా పేరుతో సాగిన దోపిడీ ప్రజలను రోడ్డెక్కించింది. ఒకప్పుడు ప్రజలకు ఆశాదీపంలా కనిపించిన మమత ఇప్పుడు కేవలం తన మేనల్ని కాపాడుకునే నాయకురాలిగా మిగిలిపోయారు. అధికార గర్వం, అక్రమ వలసల ప్రోత్సాహం, మైనారిటీ బుజ్జగింపులు బెంగాలీ హిందూ ఓట్లను ఏకీకృతం చేశాయి. బీజేపీ ఈసారి వ్యూహాన్ని మార్చింది. కేవలం సిద్ధాంతాలతో కాకుండా బెంగాలీ సంస్కృతిలోకి చొచ్చుకుపోయింది. బెంగాల్లో మమతా హయాంలో అనేక అవమానాలు, వేధింపులు, కేసులు ఎదుర్కొని కేంద్ర మంత్రిగా ఎదిగిన నిషిత్ ప్రామాణిక్ మరి మమతా కోటకు బీటలు వార్చే వ్యూహాలు సిద్ధం చేసి కోకటి వేళ్లతో పెకలించడం ప్రారంభించారు. ఇక ఆర్జీకర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యా ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనాలు రేపింది. ప్రజల్లో ఆగ్రహం పెళ్ళుబుక్కింది. మరి వైద్యులు అనేక రోజుల పాటు రోడ్డుపైకి వచ్చి నిరసనలకు దిగారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ వైద్యురాలి తల్లిదండ్రుల ఆవేదన జనంలో తీవ్ర కదలికను తీసుకొచ్చింది. వేలాది మంది కోల్కతా రోడ్లపైకి వచ్చి నిరసన గలం విప్పారు. నిరసనలు అడ్డుకునేందుకు బాష్పవాయువులు, వాటర్ గన్లను ఉపయోగించిన జనం ఒక్క అడుగు కూడా వెనుకొంజ వేయలేదు. కేంద్ర మంత్రి ప్రామాణిక్ చొరవ జనానికి అండగా నిలవడంతో నిరసన ఇంకా ఊపందుకుంది. ఇలా జనంలో మమతా సర్కారుపై తీవ్ర వ్యతిరేకత, అసహ్యం పుట్టేలా చేయడంతో పాటు ప్రజలకు దగ్గరయ్యేందుకు అనేక కార్యక్రమాలు బీజేపీ చేపట్టింది. మరి నాన్ వెజ్పై మమత అవాకులు చెవాకులు పేలడాన్ని అస్త్రంగా ఉపయోగించుకుంది బీజేపీ. మీ ఆహారపు అలవాట్లను మేం మార్చం అంటూ చేపల పులుసు ప్రచారంతో ప్రజలకు దగ్గరైంది. వెరసి ఈ వేసవి ఎండలో గంటల తరబడి క్యూలో నిలబడి ప్రజలు కమలానికి నేడు పట్టం కట్టారు. అమిత్ షా సమక్షంలో భాజపా శాసనసభా పక్షనేతగా సువేందు ఎన్నికయ్యారు. ఇక బెంగాల్ గడ్డపై సరికొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతుంది. ప్రధాని మోదీ సాక్షిగా సువేందు బెంగాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అవును, ఇప్పుడు బెంగాల్ పొలాల్లో కోల్కతా వీధుల్లో కమలం వికసించింది. టిప్ టిప్ బర్షా పానీ అంటూ ఆ కమలం రేకులపై విజయపు జల్లులు కురుస్తున్నాయి. అణచివేతకు గురైన సామాన్యులే ఈ గెలుపుకు మూలకర్తలు. మరి సువేందు నేతృత్వంలో బెంగాల్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
ఇది ఈనాటి ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.